హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ బ్యానన ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. వారందించే జ్ఞానాన్ని మరి అందుకుంటూ వస్తున్నాం సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి కంప్లీట్ మ్యాన్ పత్రి గారు ఎలా కంప్లీట్ అయ్యారు, ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు, అండ్ ఇంకొకటి ఏంటంటే వారి జీవిత లక్ష్యాలేంటి, వారి విధి విధానాలేంటి, వారు ఒక సమస్య వారికి ఎదురైతే మరి వారు దాన్ని ఎలా పరిష్కరించేవారు. సో ఒక పిరమిడ్ మాస్టరు వారి సాంగత్యం చేసిన వారు దీన్ని మనకు మరి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు, అవునా? సో అందుకని మరి మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. సో మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారండి వారు. సో మరి వారిని ఇవాళ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసేసుకొని వారి సాంగత్యంలో మరి ఏంటి ఆ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుందాము ఫ్రెండ్స్. మరి మాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం మేడం గారిని. సో మేడం వెల్కమ్ మేడం. మానస గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సో మేడం వెల్కమ్ మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ది కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ని చూస్తూ మరి పత్రిజీ సార్ గురించి ఎన్నో విశేషాలను తెలుసుకుంటూ ఆయన బాటలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క ధ్యాన యోగీశ్వర్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి నా పేరు మానస. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉంటాను. నాకు ధ్యాన పరిచయం 2002లో ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. ఆ టైంలో నాకు ఈ ధ్యాన పరిచయం జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ధ్యానంలో ఉన్న ఎన్నో మధురమైన విషయాలను తెలుసుకొని మన జీవితంలో ఈ ధ్యానాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అద్భుతంగా ఎలా జీవించవచ్చు, ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఎలా జీవించవచ్చు అనే ఎన్నో విషయాలని మరి ఎందరో మాస్టర్స్ ద్వారా మరీ ముఖ్యంగా పత్రిజీ సార్తో సాంగత్యం చేస్తూ చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. మరి ఫస్ట్ నేను పత్రి సార్ని ఒక ప్రోగ్రాంలో కలవడం జరిగింది. పత్రి సార్ని చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే అప్పటి వరకు ధ్యానము, జ్ఞానము ఇలా పత్రిజీ సార్ ఇలా చెప్తూ ఉంటారని చాలా మాస్టర్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం సార్ని చూసినప్పుడు ఈయన కూడా అందరిలాగానే ఒక తెల్ల గడ్డం వేసుకొని, వైట్ కుర్తా ఒకటి వేసుకొని ఇలా అందరిలాగే ఉన్నాడు. ఈయనని నమ్మొచ్చా, మనం ఈయనతో పాటు జర్నీ చేయొచ్చా, ఈ మెడిటేషన్ చేయొచ్చా, ఇది కరెక్టేనా అని ఇలా ఎన్నో నా లోపల సంఘర్షణ జరుగుతూ వచ్చింది. కానీ సరే మనం చేద్దాము, దీంట్లో ఏముంది తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి. ఇది తప్పు అయితే తప్పు చేయకండి అని చెప్పగలగాలి, నిజం అయితే చెయ్యండి బాగుంటుంది అని చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అలా ధ్యానం చేస్తూ వస్తూ ఉంటే ఎన్నో విషయాలు, ఎంతో అద్భుతమో చాలా విషయాలు, 3 to 6 మెడిటేషన్, 41 days మౌనం ఉండడం, 41 days ఇలా ఒక్కొక్కటి పత్రిజీ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధన నా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా మారడం జరిగింది. పత్రిజీ సార్ని చూసి ఎన్నో 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 నేర్చుకోవచ్చండి. అవన్నీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే అది ఒక పత్రిజీ సార్కే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు సారు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అంటే అక్కడ ఒక ప్రోగ్రామ్ జరగాలి అంటే మనకి డబ్బులు కావాలి, ముఖ్యంగా డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలా జమ చేశారు, అలా ఆ డబ్బులతో ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని వేల ప్రోగ్రామ్స్ ని ఎలా కండక్ట్ చేశారు అనేది నేను పెద్దగా అయిన తర్వాత, నేను ఫైనాన్షియల్గా చేస్తూ ఉంటే, నేను ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటే ఇవన్నీ చూస్తుంటే సార్ని ఇంతమందిని మేనేజ్ చేస్తూ ఇలా ఎలా చేశారు, ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని ఎలా చేశారు. మనం ఇంట్లో ఒక ముగ్గురిని నలుగురిని మనం మేనేజ్ చేయలేము, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఇంతమంది వ్యక్తులని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఎలా చేయగలిగారు అనేది నాకు ఇప్పటికీ కూడా ఒక 1000 క్వశ్చన్స్ మైండ్లో. సారు అంటే అది ఒక ఎనర్జీ ఉన్న మ్యాన్, తన యొక్క శక్తి వల్లనే ఇదంతా జరిగింది అనేది నాకు ప్రతి క్షణం ఈ క్షణం కూడా నేను అనుకుంటూనే ఉంటాను. పత్రి సారు 2004లో ఒకసారి పత్రి సార్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్లో కూర్చొని సార్తో పాటు వెళ్తూ ఉంటే సార్ ఒక సన్సెట్ ని చూసి దాని యొక్క అద్భుతమైన విశేషాన్ని చెప్తూ వస్తున్నారు అందరికీ, కారులో ఉన్న వాళ్ళకి. ఆ సూర్యుడిని చూడండి ఎంత బాగున్నాడు,
ఆకాశాన్ని చూడండి ఎంత బాగున్నారు. ఇలా అన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు. అంటే సార్‌ని చూసి అంటే నేచర్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి? నేచర్‌తో మనం ఎలా సాంగత్యం చేయాలి? నేచర్‌ని ఎలా ఆస్వాదించాలి? ఇలాంటి విషయాలను నేను ఆ రోజు నేర్చుకోవడం జరిగింది. అంటే ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనము ధ్యానం చేసేటప్పుడు చాలా చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాము. అంటే ఒక యోగి ఆత్మకథ కావచ్చు, రికార్డ్ చేస్తున్నారు. లేకపోతే హ్మ్. రికార్డ్ చేసి ఇక్కడ టెలికాస్ట్ చేస్తారేమో మరి ఇక్కడ. ఒక యోగి ఆత్మకథ కావచ్చు. ఇంకా ఇలా మనం 'రామ్‌తా' బుక్స్ కావచ్చు. ఇలా ఒక యోగి యొక్క జర్నీకి సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదివినప్పుడు నాకు చాలా ఇష్టమైన విషయం, చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఒక 20 ఇయర్స్ దాదాపు 2002లో నాకు ధ్యాన పరిచయం జరిగితే మరి 2022 వరకి పత్రి సార్‌తోని ట్రావెల్ చేయడము, సార్‌తోనే ఉండడము, సార్‌తో ధ్యానాన్ని తెలుసుకోవడము జరిగింది. ఈ 20 సంవత్సరాల యొక్క జర్నీ అనేది పత్రి సార్‌కి నాకు లైఫ్‌లో నాకు యాహ్! పత్రి సార్ ఇచ్చిన ఒక గిఫ్ట్‌గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. మరి ఈ జర్నీ చేసేటప్పుడు ఎన్నో విషయాలు సార్‌తో పాటు తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ జర్నీ చేసే క్రమంలోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. సార్‌తో నేను మినిమమ్ అంటే ఒక ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి ఖచ్చితంగా సార్‌ని కలవడానికి నేనొక సమయం పెట్టుకునేదాన్ని. సార్‌తో ఏదో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇలా ఒక సమయం పెట్టుకునేదాన్ని. ఇలా సార్‌ని చూసి సార్ దగ్గర ఏముంది, సార్‌తో నేర్చుకోవాలి అనే ఒక తాపత్రయంతో ఇలా ఎళ్తూ ఉండేదాన్ని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకరోజు పత్రి సారు, ఉమామహేష్ సారు, నేను కార్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సార్ ఏమన్నారంటే, అక్కడ ఓంకారేశ్వరం ఎళ్తూ ఉన్నాం అందరము. ఓంకారేశ్వరం ఎళ్ళే వాళ్ళకి నేనొస్తున్నానని బయలుదేరానని చెప్పండి అని అన్నారు. సరే అని నేను ఫోను చేసి అక్కడ బయలుదేరామండి సార్ వస్తున్నారు. ఇంకొక 10, 15 నిమిషాల్లో వస్తాము అని చెప్పాను. సరే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మధ్యలో వచ్చినాక మళ్ళీ నా బాధ్యతకు ఇంకోసారి గుర్తు చేశాను. సెకండ్ టైమ్ అయిపోయింది. మళ్ళీ ఇంక కొంచెం దగ్గరికొచ్చిన తర్వాత థర్డ్ టైమ్ మళ్ళీ వాళ్ళకి ఫోను చేసి గుర్తు చేశాను. ఎనకనే కార్‌లో పత్రి సార్ ఎనక కూర్చొని నేను ఫోను చేసి చెప్తూ ఉన్నాను. సార్ ఎనకకు మళ్ళీ నీకు బుద్ధుందా వాళ్ళనెందుకు టెన్షన్ పెట్టిసావు? ఒకసారి చెప్తే వాళ్ళకర్థమవుతుంది గదా! అనన్నారు. నాకు అరే! నిజంగా నేను తప్పు చేశానేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టానేమో, అంటే పత్రి సార్ వస్తున్నారు, ఇంక బయలుదేరారు అనేది వాళ్ళకి ఆల్రెడీ అటెన్షన్ అయిపోతారు. వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారు. మనం పదే పదే గుర్తు చేసి వాళ్ళని టెన్షన్ పెట్టొద్దు. సో, నాకు అంటే నా కర్తవ్యం ఏంటంటే సారొస్తున్నారని వాళ్ళకి చెప్తూ ఉన్నాను నేను. నాకు ఆ క్షణం ఒక్క క్షణం బాధ అనిపిచ్చింది. కారు దిగి వెళ్ళిపోయారు. ప్రోగ్రామ్ జరుగుతుంది. అంతా జరిగింది. నేను మాత్రం ఇంకా ఆ కార్‌లో సారు నాపై అరిచిన దాని పైనే ఉన్నానింక. అలాగే క్యారీ చేస్తున్నాను. అలాగే సార్ ప్రోగ్రామ్ విన్నాను. అంతా అలాగే ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నారు. సార్ మధ్యలో కూర్చొని అందరూ చుట్టూ ఉన్నారు. నేను దూరంగా నిల్చున్నాను. ఎందుకంటే సార్ ఆల్రెడీ నా మీద అరిచారు. మళ్ళీ పోతే మళ్ళీ అరుస్తారు. ఇంకేమన్నా అంటారు. అవసరమా అని నేను దూరంగా సార్‌ని చూస్తూ నిల్చున్నాను. సారు ఒకటే మాట, "నువ్వు కూడా రా వచ్చి కూర్చో" అని ఎంత ఆప్యాయంగా పిలిచారు. వచ్చి కూర్చొని హ్యాపీగా ఫోటో తీయించుకొని మాట్లాడుతూ ఉన్నారనమాట. నేననిపిచ్చింది ఇందాక నన్నక్కడ తిట్టాడు గదా! ఒక గంట క్రితము, ఇప్పుడింత బాగా పిలిచాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ క్షణంలో ఆ క్షణం జీవించాలి. ప్రతి క్షణం కొత్తగానే జీవించాలి అని చాలా ప్రాక్టికల్‌గా నాకు చెప్పినట్టనిపించింది. ఎక్కడిదక్కడ వదిలేస్తూ పోతూ ఉండాలి అని. నాకు ఇలా పత్రి సార్‌తో ట్రావెల్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు సార్ ప్రాక్టికల్‌గా నేర్పించడం జరిగింది. ఒకటి నేచర్‌ని, ఇంకొకటి మెడిటేషన్ చేయడము, ఇంకా ముఖ్యంగా పుస్తకాలు చదవడం. అంటే పత్రి సారు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తాడు. కానీ స్టిల్ ఆయన ఒక సాధకుడిగానే ధ్యానం చేస్తాడు. ఒక సాధకుడుగానే పుస్తక పఠనం కూడా చేస్తాడు. ఆయన ఎప్పుడు నేను యోగినయిపోయాను. నేను బ్రహ్మర్షి పత్రిజీ అవ్వచ్చు. అయినా కూడా నేను మొత్తం అయిపోయింది నాది. ఇంక నేను చెప్పే స్టేజ్‌లో ఉన్నానని కాకుండా ఇంకా నాకు సార్ ఇంటికి ఎప్పుడన్నా ఎళ్తే సార్ ఇంట్లో పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. అరే! సార్ ఇంకా పుస్తకాలు చదువుతాడా అనిపిచ్చింది. ధ్యానంలో కూర్చుంటాడు. ఇంకా ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతమంది సార్ మాట ఇంటున్నాడు కదా! ఈయన పని అయిపోయింది కదా! ఇంకా అని అనిపించేది. అంటే ప్రతి మనిషి తన చివరి శ్వాస వరకు ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇలాంటి విషయాలు సార్‌ని చూస్తూ ఇంకా చాలా నేర్చుకుంటూ వచ్చాను. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సార్‌తో నాకు చాలా సార్లు కనెక్టివిటీ కుదిరింది. ఒకసారి బెంగుళూరు బుద్ధ పౌర్ణమికి ఎళ్ళాను. ఎళ్ళినప్పుడు అక్కడ అందరున్నారు. నేను కూడా ఉన్నాను. సార్ హాల్‌లో కూర్చొనున్నాము.
సార్ అట్లా ధ్యానం అయిపోయింది. హాల్లోకి వచ్చి అందరినీ కలవడం చాలా ఇష్టం సార్కి. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. వచ్చినప్పుడు పేరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ నాది బేసిక్గా వచ్చేసి నేను పత్రి సార్ని కలిసింది, పత్రి సార్తో ట్రావెల్ చేసింది, పత్రి సార్తో ప్రోగ్రామ్స్ చేసింది అంతా కూడా వనపర్తి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి. సార్కి వనపర్తిలోనే పరిచయం నేను. సో అలా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ నన్ను కూడా అడిగాడు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చాను. అలా కాదు నీది వనపర్తి అని చెప్పాలి అని అన్నాడు. నేను షాక్ అయిపోయాను. బికాజ్ నేను 2008లో వనపర్తి వదిలేసి 2008లో హైదరాబాద్కి వచ్చేసాను. ఇదంతా జరిగింది 2014లో జరిగింది బెంగళూరులో. నేను ఇన్ని ఇయర్స్‌గా ఎన్నో లక్షల ప్రోగ్రామ్స్ చేసింటాడు. ఎంతో మందిని కలిసింటాడు. ఇంక సార్‌ని నా ఊరు గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం సార్‌కేముంటుంది. అసలు వనపర్తి నుంచి వచ్చానని చెప్పాలి. నాకు ఒక హాఫ్ డే అంతా మైండ్ పని చేయలేదు. అంటే యోగులు ఇలాగా ఉంటారు. ఇలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ సార్‌తో ట్రావెల్ చేస్తూ ఉంటే అసలు నా ఊరు ఎలా గుర్తుపెట్టుకున్నాడు? నా ఊరు ఎలా గుర్తుపెట్టుకున్నాడు? ఇదే మైండ్‌లో రన్ అవుతూ వస్తుంది. యోగులు అంటే ఒక ఊరు గుర్తుపెట్టుకున్నంత మాత్రాన యోగి అని కాదు. ఒక యోగి ఎన్ని విషయాలను తను తెలుసుకోగలడు. తన లోపల ఇమిడ్చుకోగలడు ఒక యోగి అన్న విషయం నాకు ఆ రోజు క్షుణ్ణంగా అర్థమైపోయింది. ఆ క్షణం నేను అనుకున్నది ఒకటే, ఎంతో అద్భుతమైన వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇది మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలమే అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇలా ఎప్పుడైనా సరే పత్రి సార్ దగ్గర నేనొకటి మనసులో అనుకున్నానంటే అది ఖచ్చితంగా సార్‌కి తెలిసేది. చాలా సార్లు నేను దీన్ని ఫీల్ అయ్యాను. ఎలా అంటే ధ్యానంద ప్రదేశ్ నేను పత్రి సార్‌కి ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా ఎళ్ళడం వీలు కాకపోతే ఖచ్చితంగా ధ్యానంద ప్రదేశ్‌కి వస్తే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సార్‌ని కలిసేదాన్ని. సో, ఒకరోజు ధ్యానంద ప్రదేశ్‌లో ఇలా అందరూ కూర్చున్నారు. చుట్టూ కూర్చున్నారు. ఒక ముసలావిడ సార్ దగ్గర కలవడానికి లోపలికొచ్చింది. సారు ధ్యానంద ప్రదేశ్ కరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఒకటే మాట, సార్ ఏదో ఆమె మాట్లాడుతూ ఉంది. నేనేం చేస్తున్నాను తర్వాత రాపో వెళ్ళిపో అని ఇలా అన్నారనమాట. తను వెళ్ళిపోయింది. నేననుకున్నాను ఒక్క 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా! ఏమైతుండే అని నేను మనసులో అనుకున్నాననమాట. సార్ వెంటనే నా పక్కన చూసి నేను దుర్మార్గుడిని గదా! అన్నాడు. నేను దుర్మార్గుడిని గదా! అరే! సార్ నేను మనసులో అనుకున్నది సార్‌కి తెలిసిపోతుంది. అంటే యోగులు ఎంత అలర్ట్‌గా ఉంటారు. జ్ఞానులు ఎంత ఇదిగా ఉంటారు. నాకు ఆ క్షణం నేను బయటికి వెళ్ళిపోయానింక. అరే! సార్‌ని అనుకున్న విషయం గూడా తెలిసిపోతుంది సార్‌కి. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్‌తో ఉన్నప్పుడు మనము ఏమంటారు ఒక లైవ్‌లో ఉన్నట్టు జాగ్రత్తగా ఉండాలి అని మాట, మన ఆలోచన, మన మనస్సు అంతా కూడా శుద్ధిగా ఉండాలి సార్‌తో ట్రావెల్ చేసేటప్పుడు. లేకున్నా కూడా మనము అలా మన ప్రయత్నం మనం చేసుకోవాలి అని ఆ క్షణం నాకనిపించి మళ్ళీ నేను సార్‌ని కలవడానికి నాకొక 2, 3 మంత్స్ పట్టింది. సార్ దగ్గరికి వెళ్ళడానికి, సార్‌ని కలవడానికి. ఇలా ట్రావెల్ చేస్తూ సార్‌తో చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఇంకా మన రియల్ లైఫ్‌లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, చదువుకోవాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు జేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి. ఇలా సైమల్టేనియస్‌గా మనం ఒక మనిషి ఎస్పెషల్లీ వుమెన్స్ చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు. ఒకానొక స్టేజ్‌లో మనకేమనిపిస్తుంది, అబ్బా! మనం చాలా ఎక్కువ చేసేస్తున్నాము. మనం చాలా బర్డెన్ పడుతున్నాము. ఆఫీస్‌లో కావచ్చు, ఎక్కడ కావచ్చు చాలా బర్డెన్స్ ఫేస్ చేస్తున్నాము అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు పత్రి సార్‌ని గుర్తు చేసుకుంటే ధ్యాన యజ్ఞంలో సారు మోస్ట్‌లీ ఒక 2 గంటలు, గంట రెస్ట్ తీసుకుంటారేమో. కంటిన్యూగా వచ్చే వాళ్ళని కలవడము, ఆర్గనైజర్స్‌ని కలవడము, కొత్త ఎవరైనా ఇన్వైట్ చేస్తే గెస్ట్‌లని కలవడము, వడ్డించే వాళ్ళకి వడ్డించడము, కంటిన్యూయస్‌గా ధ్యానయజ్ఞం మొత్తం 11 రోజులు సారు ఎంతో అద్భుతంగా పని చేస్తూనే ఉంటాడు ఆగకుండా. ఒక్కసారి సార్‌ని గుర్తు చేసుకుంటే, అరే! మనం ఎంత చేస్తున్నాము? మనం ఏం చేస్తున్నాము? మన ఇంటి కోసం మనం చేసుకుంటున్నాం. సారు లోక కళ్యాణం కొరకు చేస్తున్నాడు. మనం మన ఇంటి కోసం చేయడానికే మనం ఫీల్ అయిపోతున్నాం. సారు అందరి మనస్తత్వాలను, అందరిని ఆత్మలను పురోగతి చెందించడానికి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. నేను ప్రతిసారి అదే ఫీల్ అవుతూ ఉంటాను. చాలా బర్డెన్ అనిపించినా కూడా కూర్చొని ఒకసారి సార్ ఏం చేసేవాడు? ఎన్ని చేసేవాడు? మనం ఇంకా ఏం నేర్చుకోవాలి? సార్ కట్ చేసేవాడు, కూరగాయలు కట్ చేసేవాడు, వంట చేసేవాడు, ఈవెన్ వడ్డిచ్చేవాడు, వచ్చే వాళ్ళతో మాట్లాడేవాడు. ఇలా అన్నీ చేస్తూ ఉండేవాడు.
మనం కూడా అన్ని ప్రతి క్షణం మనల్ని మనము సరి చేసుకుంటూ, మన ఆలోచనలని సరి చేసుకుంటూ ప్రతి క్షణం మనము ఇలా జీవిస్తూ ఉండాలి అని పత్రి సార్‌ని నుంచి ఇలా ఎన్నో విషయాలని నేను నేర్చుకుంటూ వచ్చాననమాట. నా జీవితంలో ఈ 20 ఇయర్స్ ప్రయాణంలో పత్రి సార్‌తో నాకు ఒక గొప్ప అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. అది నేను నేను పోయే వరకి కూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మర్చిపోలేనని అనిపిస్తుంది. ఒకసారి ధ్యానయజ్ఞం జరిగేటప్పుడు ఎప్పుడు గూడా నేను ఒక 1 వీక్ ముందు ఒకసారి ఎళ్లి ధ్యానయజ్ఞం అక్కడ ఏమేం పరిస్థితులు అన్నీ చూస్తాననమాట. ఒకసారి చూడాలనిపిస్తది. అలా పత్రి సార్ వస్తున్నాడు అంటే ఒక ధ్యానయజ్ఞం స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ ముందు కడతాల్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు సార్ చుట్టూ అందరూ ఉన్నారు. యాక్చువల్లీ సార్‌ని నేను ఒక క్వెషన్ అడుగుదామని వెళ్ళాను. సార్‌ని ఎప్పుడు గూడా నేను క్వెషన్స్ అడగడము, లేకపోతే నా ఫిజికల్ లైఫ్‌కి సంబంధించిన కోరికలు అడగడం ఇలాంటివి ఏవి కూడా చేయలేదెప్పుడు. ఒకరోజు ఒక విషయం గురించి అడగడానికి సార్ దగ్గరికెళ్ళాను నేను. సార్ షేక్ హ్యాండ్ సార్‌ని కలవడానికి రూమ్ దగ్గర నిల్చున్నాను. అంతా మీటింగ్ అయిపోయింది. సార్ వస్తున్నాను వెయిట్ చెయ్యి అని చెప్పారు. సార్ మిమ్మల్ని కలవాలి అనంటే లోపల మీటింగ్‌లో ఉన్నారు. వెయిట్ చేయి అని అన్నారు. సరే అని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా. సార్ మాట్లాడుతూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ ఒక రూమ్‌లో కూర్చొని బయటికొచ్చారు సారు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చెప్పు ఏంటి అనంటే నేను చెప్పలేకపోయాను సార్. సార్ జస్ట్ మిమ్మల్ని కలవడానికొచ్చాను అని. నా మనసులో మాట సార్‌కి నేను అందరూ ఉన్నారని నేను చెప్పలేకపోయాను. జస్ట్ మిమ్మల్ని కలవడానికొచ్చాను సార్ అన్నాను. అంతేనా అన్నాడు. అంతే సార్ అని చెప్పాను. ఇంకా తర్వాత ధ్యాన యజ్ఞం ఒక 15 డేస్ మోస్ట్‌లీ అయిపోయిన తర్వాత సారు కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసుండొచ్చు మధ్యల. కొన్ని వేల మందిని కలిసుండొచ్చు. అంతా అయిపోయింది. ఒకరోజు ధ్యాన యజ్ఞం ఫస్ట్ రోజు నేను ఒక స్టాల్‌లో కూర్చొని ఉన్నాను. సార్ అలా అన్ని స్టాల్స్‌ని చెక్ చేస్తూ ఉంటారనమాట. అలా వచ్చారు. వచ్చి నేనున్న స్టాల్ దగ్గరికి కూడా వచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ రోజు 15 డేస్ బ్యాక్ నేనేదైతే మాట సార్‌తో చెప్పాలనుకున్నానో, దాన్ని నాకు తెలియకుండానే టెలిపతి ద్వారా నా లోపల నుంచి ఆ క్వెషన్ సార్ తీసేసుకున్నాడు. నేను సార్‌కి హ్మ్. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాను అంతే. నా లోపల ఆ క్వెషన్ నేనే మర్చిపోయాను ఆ క్వెషన్‌ని. సార్ ఆ హ్మ్. క్వెషన్ తీసుకున్నారు. ఏంటి ఆ రోజు అడిగావు కదా! అని నాకు క్వెషన్ చెప్పేస్తున్నాను మనసులో నుంచి. సార్ కళ్ళలో నేను మాట్లాడుతున్నాను అంతే. సార్ కళ్ళు చూస్తున్నాను. నా లోపల నుంచి టెలిపతి ద్వారా తెలుసుకుంటున్నారు. అది తెలుసుకొని సార్ దాన్ని వదిలేయి. ధ్యానం చెయ్యి. అది నీకవసరం లేదు. హ్మ్. ఈ జీవితంలో నీకది అవసరం లేదు. వదిలేయి. ధ్యానం చెయ్యి. అని ఇది చెప్పి ఎళ్ళిపోయారు. నేనసలొక 15 డేస్ వరకి నాకు ఆ క్షణంలో ఏమవుతుంది? ఏం జరుగుతున్నాయి? ఈ మాటలు నేనెందుకు సార్‌తో మాట్లాడాను? ఇలా షాక్‌లో ఉండిపోయాననమాట. అంటే ఒక యోగి ఎలా ఉంటాడు? ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? నిజంగానే సారు బ్రహ్మర్షి. ఇంకా బ్రహ్మర్షికి పైన ఏదన్నా వర్డ్ ఉంటే నాకు యోగీశ్వరి వరకే నాకు యోగి వరకే మీనింగ్ తెలుసు. రాజర్షి, బ్రహ్మర్షి ఇవన్నీ వీటి మీనింగ్స్ నాకు పెద్దగా తెలీదు. బట్ బ్రహ్మర్షి కంటే ఇంకా గొప్ప వర్డ్ ఏదన్నా ఉంటే సార్‌కి ఇవ్వచ్చేమో అనిపించింది. అలా ప్రాక్టికల్‌గా ఎన్నో విషయాలని సార్ దగ్గర ప్రతి క్షణం చాలామంది సార్ రూమ్‌లో ఉంటే సార్ కాళ్ళు మొక్కడము, లేకపోతే సార్‌కి షేక్ హ్యాండ్ ఇస్తే మాకు ఎనర్జీ వస్తది. లేకపోతే సార్‌కి దండం పెట్టుకుంటే లేకపోతే సార్‌ని ఒక దేవుడిలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా అనుకుంటారు కానీ, ఆ రూమ్‌లో సార్‌తో ఒక 10 నిమిషాలుండి సార్ కళ్ళలోకి అబ్జర్వ్ చేయడం, సార్ ఏం చేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే, అవన్నీ మన రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేస్తే, మన జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. కానీ, ఇప్పుడు నేను ఏదైతే నా 10థ్ క్లాస్ నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు నేర్చుకున్న విషయాలన్నిటిని నాకిప్పుడు 38 ఇయర్స్. ఈ 38 ఇయర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు నేర్చుకోవడానికి చాలా ఈజీ. 38 ఇయర్స్ అంటే నా చుట్టూ ఫ్యామిలీస్, బర్డెన్స్, జాబ్, వర్కింగ్ ఎంప్లాయీ ఎన్ని ఉంటాయి. అసలు ఆహ్, ఆహ్, ఆ పర్సన్ ఎలా చేశాడు? ఎలా ఇంతమందిని చేసుకుంటూ వచ్చాడు? అని ప్రతి క్షణం నేనెప్పుడు పత్రి సార్‌ని అనుకుంటూ ఉంటాను. పత్రి సార్ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఇంకా పత్రి సార్ దగ్గర మేజర్‌గా మరి ప్రతి యోగి కూడా అలా చేస్తాడో లేదో తెలీదు. సార్ దగ్గర మేజర్‌గా నేర్చుకున్నది ఎప్పుడు ఇంటికెళ్ళినా గూడా ఫుడ్డు. ఒక నలుగురు కూర్చొని ఉన్నారంటే, నలుగురికి సరిపోయే ఫుడ్ ఉండాల్సిందే ఖచ్చితంగా. మీరు ఎప్పుడు ఎళ్ళినా సరే, నేను ఫస్ట్ టైమ్ సారింటికెళ్ళినప్పుడు సార్‌తో కలిసి దోస తిన్నాను నేను. సార్‌తో ఈ అమ్మాయికి గూడా దోస ఇవ్వండి అని చెప్తే లోపల నుంచి దోస తీసుకొనొచ్చి పెట్టారు. ఇంతమందికి కంటిన్యూయస్‌గా ఫుడ్ ఎట్లా పెడుతున్నారు? ఎక్కడి నుంచొస్తుంది ఈ ఫుడ్? ఇంట్లో సరే బయటంటే ఫండ్స్ ఇస్తారు, చేస్తారు, వస్తాయి, పెడతారు. కానీ ఇంట్లో ఎళ్ళినప్పుడు కూడా ఇంతమందికి ఫుడ్ ఎలా సర్వ్ చేయగలుగుతున్నారు?
ఇవన్నీ నాకు పెద్ద క్వెషన్స్ సార్‌ని చూస్తూ ఉంటే రియల్లీ ఐ వండర్. ఒకసారి ఇలాగే ఇంటికెళ్ళాను. మాస్టర్స్ అందరూ కూడా చాలా మంది సార్‌కి గిఫ్ట్‌లు ఇవ్వడం జరిగింది. కుర్తా సెట్స్‌ని అందరూ గిఫ్ట్ ఇచ్చారు సారు. సారు దాదాపు ఎవరో అమెరికన్ అతను చాలా సెట్స్ తెచ్చిచ్చాడు. ఒక 100 వరకి తెచ్చిచ్చుంటాడు. సార్ అందరికి ఇలా నీకేం కలర్ కావాలి? నీకేం కలర్ కావాలి? అందరికి ఇలా ఇచ్చేస్తున్నాడు. సింపుల్ మ్యాన్‌గా ఇచ్చేస్తున్నాడు. సో, ఎంత అద్భుతం చూడండి ఇవ్వడంలో కానీ, పెట్టడంలో కానీ అసలదంతా కూడా ఒక వండర్ అండి. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ మనం ఇప్పుడు ఈ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ మనకిప్పటికి కూడా మన డబ్బుల గురించి అభద్రతా భావం ఉంటుంది. మన ఆలోచనల గురించి అభద్రతా భావం ఉంటుంది. మన సొసైటీలో మన చుట్టూ ఉండే రిలేషన్స్ గురించి అభద్రతా భావం ఉంది. ఇలా ఎన్నో అభద్రతా భావాల మధ్య మనము ఇంకా చేస్తూ పోతూ ఇది ఇచ్చేస్తే ఏమైపోతుందో, ఇది వాళ్ళకిచ్చేస్తే ఏం జరిగిపోతుందో, మనం ఏమైపోతాము, ఇలా ఎన్నో అభద్రతా భావాల చుట్టూ మనం తిరుగుతూ మనం ఇంకా పైకి రాలేకపోతున్నాము. బట్ సార్ అవన్నీ ఏమి లేకుండా హ్యాపీగా అన్నీ ఇచ్చేయడము, అన్నీ చేసేయడము. ఇంకా ఒక విషయం ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం సార్ గురించయితే స్పెషల్‌గా చెప్పాల్సిందే. ఒకరోజు ఒక ఊర్లో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అందరూ ఉన్నారు ప్రోగ్రామ్‌లో. నేను నైట్ వరకు ఇంటికొస్తానని చెప్పాను. ప్రోగ్రామ్ మార్నింగ్ ఎళ్ళాను. నైట్ వరకు ఇంటికి రావాలి. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ సార్ కారే వెళ్ళిపోతుంది. ఇంక నాకేం ఛాన్స్ లేదు, చాయిస్ లేదు. సార్‌ని అడిగేసాను. సార్ నేను కూడా వస్తాను మీ కార్‌లో అని చెప్పి. ప్లేస్ లేదు. 1 అవర్ జర్నీ దాదాపుగా. సార్ పై కూర్చోబెట్టుకొని రా వచ్చేసేయి ఏం కాదు అని చెప్పి సార్ పై కూర్చోబెట్టుకొని తీసుకొనొచ్చాడు నన్ను. గుడ్. హ్మ్. హ్మ్. తీసుకొనొచ్చి అక్కడ సర్కిల్‌లో సార్ హైదరాబాద్ ఎళ్ళాలి. నేను వేరే సైడ్ ఎళ్ళాలి. ఎనక ఇంకో కారొస్తుంటే ఈ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి మీరు ఊర్లలోకెళ్ళండి. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ, నాన్నకి చెప్పి ఎళ్ళండి మీరు అని సార్ ఎళ్ళిపోయారు. మళ్ళీ నన్ను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి ఎళ్లారు. అప్పుడు దాదాపు టైము అర్ధరాత్రి 2 అవుతుంది. సార్ అస్సలు అంత ఏజ్‌లో మేబీ సార్‌కప్పుడు 60 ఉంటాయో తెలీదు నాకు ఎగ్జాక్ట్‌గా. ఇది ఎప్పుడైందంటే 2009 ఆ టైంలో 2009 ఆ టైంలో అయ్యింది. సార్ ఆ టైంలో అంత 1 అవర్ జర్నీలో నన్ను అలాగే పైన కూర్చోబెట్టుకొనొచ్చాడు. 1 అవర్ జర్నీ. అసలు నేను షాక్ అయిపోయాను. మనం ఎవరైనా మన సొంత పిల్లలే మన పైన ఎక్కువ సేపు కూర్చుంటే మనకి ఏదోలా గిల్టీగా అనిపించి కొంచెం పక్కకు కూర్చోబెట్టడం, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమో జరుగుతుంది. సార్ అలా కంటిన్యూయస్‌గా కూర్చోబెట్టుకొనొచ్చాడు. వాళ్ళ వాళ్ళని అర్థం జేసుకోవాలి అనంటే, అది వాళ్ళలాగా మనం జీవిస్తేనే అది సాధ్యమవుతుందేమో. ఇలా మనం సంసారంలో ఉంటూ, అక్కడ మనం కొన్ని నేర్చుకొని, ఇక్కడ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేక, కొన్నిసార్లు కొన్ని మనం తెలుసుకోలేము, కొన్ని చేయలేము. వాళ్ళలా ఉంటే, వాళ్ళలా చేస్తే, వాళ్ళలా ఉంటేనే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయేమో అనిపిస్తుంది. ఇలా పత్రి సార్‌తో కంటిన్యూయస్‌గా చాలా సార్లు చాలా ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను ఫేస్ చేయడం జరిగింది. నాకెప్పుడు నా లైఫ్‌లో ఒక ఈగో ఉండేదనమాట. ఏం ఈగో అంటే, పత్రి సార్ 10 మందిలో ఉన్న నన్ను పిలుస్తారు. నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. చాలామంది సారు కొడతారు, తిడతారు, అరుస్తారు. సార్‌కి కోపం ఎక్కువ అని అంటారు. బట్ నన్నెప్పుడు సార్ కొట్టలేదు. నా పైన ఎప్పుడు అరవలేదు అనే ఒక ధీమా నాకుండేదనమాట. కానీ ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్‌కి నేను అటెండ్ అవ్వడానికెళ్ళాను. సారు అప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వడానికెళ్ళినప్పుడు నేను చాలా నెగెటివ్‌గా ఉన్నాను మైండ్‌లో. చాలా నెగటివిటీలో ఉన్నాను మైండ్‌లో. ఎళ్ళాను సార్ దగ్గరికెళ్ళి మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఏమనలేదు. సరే అని కామ్‌గా ఉన్నాను. సార్ సైడ్ అలాగే చూస్తూ ఉన్నాను. మన నెగటివిటీకి మన లోపలున్న ప్రాబ్లమ్స్‌కి ఏదైనా సొల్యూషన్ వస్తుందేమో అని అలా చూస్తూ ఉన్నాను. సారు చాలా గట్టిగా ఒకటి చెంప పైన కొట్టాడు. మామూలుగా కాదు. సో, అప్పటికి నా లోపలున్న నెగటివిటీ, నా లోపలున్న ఈగో, నేను నా నేను బాధపడుతున్న విషయము అన్నీ పోయాయి. ఎవ్రీథింగ్ నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఐ యామ్ ఫ్రీ. అంటే మనం ఏదైనా బాధ మోస్తూ ఉంటే బరువుగా ఉంటది గదా! ఐ బికమ్ ఫ్రీ. అండ్ ఇప్పుడు నేనేంటి అంటే నన్ను కూడా కొట్టాడు సారు. ఈగో గూడా పోయింది. ఇలా సా హ్మ్. సార్‌తో ఇలా మనం ట్రావెల్ చేస్తూ ఎళ్తూ వచ్చామనమాట. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను నా ఎంటైర్ ఈ 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో పత్రి సార్‌తో చాలా హ్యాపీయెస్ట్ అనిపిచ్చేది ఏంటి అంటే, షిరిడి ధ్యాన యజ్ఞము 2004లో
షిరిడీలో ధ్యానయజ్ఞం జరిగింది. 11 రోజులు సార్‌తో పాటుగానే ఉండి మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్‌గా వర్క్స్ చేస్తూ వచ్చాము. మేమంతా ఒక 15 మెంబర్స్ ఓన్లీ లేడీస్ టీము వనపర్తి నుంచి వెళ్ళడం జరిగింది. అందరము 15 డేస్ సార్‌ని అబ్జర్వ్ చేస్తూ సార్ ఎంత బాగా వడ్డిస్తాడో వచ్చే వాళ్ళకైతే. అలా చాలా చక్కగా సార్‌తో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నామనమాట. ఒకరోజు ఆహ్, తెలియకుండానే నేను ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్నాను. తెలీదు. బాగా బాధపడుతూ ఉన్నాను. సార్ అక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్‌గా వచ్చాడు. వంటిల్లు తీసి వ గెస్ట్‌లొస్తున్నారు. వాళ్ళకి వడ్డీయనికి సారే చూసుకుంటున్నాడు. 2004, 5 ఆ టైంలో సార్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. సారే వస్తూ ఉన్నారు. వస్తే "ఏమైంది? ఏం గాదులే." ఇలాగే 2 మాటలు. "ఏమైంది? ఏం కాదులే" అని చెప్పి లోపలికెళ్ళి "రా వడ్డిద్దురా" అని చెప్పి అందరికి వడ్డిచ్చారు. తను మా సార్‌తో పాటుగా కలిసి అందరికి షిరిడి ధ్యాన యజ్ఞంలో ఇలా వడ్డిస్తూ షేర్ చేసుకోవడం జరిగింది. చాలా విషయాలు నాకు సార్ ఉన్నారు, సార్ ఏదైనా ప్రోగ్రామ్‌లో ఉన్నారు అనంటే సార్ దగ్గరికెళ్ళి సార్‌తో ట్రావెల్ చేయడం, సార్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, సార్ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఇలా ఎన్నో విషయాలని తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఒక చక్కటి అవకాశం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఒక యోగి ఆత్మకథ రమణ మహర్షితో ఎవరన్నా ట్రావెల్ చేసిన వాళ్ళని చూస్తే, ఇలా చూస్తే మనకి కూడా జీవితంలో ఒక యోగితో ట్రావెల్ చేసిన అనుభవాలున్నాయి. ఒక యోగితో మనం ట్రావెల్ చేసాము. మనము మెడిటేషన్, స్పిరిచువాలిటీ, జ్ఞాన ధ్యానము, జ్ఞానము, ఆధ్యాత్మిక జీవితము. ఈ 3 అనేది జీవితానికి ఎంత ఇంపార్టెంటో నాకు ప్రెజెంట్‌గా ఈ ఏజ్‌లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నాతో పాటు ఉన్న ఎవరైనా లేడీస్ కానీ, లేకపోతే నాతో ఉన్న ఎంప్లాయీస్‌ని కానీ, ఇలా ఎవరినన్నా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఆలోచనలు మనకు లేవు. ఇలాంటి స్థితి మనకు లేదు. కొంతమందికి సీరియల్స్ పిచ్చి ఉంటుంది. కొంతమందికి ఇంకేదో పిచ్చి డ్రెస్‌ల పిచ్చి ఉంటుంది. కొంతమందికి సినిమాల పిచ్చి. ఇలాంటివేమీ లేవు. మనకేంటి అంటే మన జీవితానికి మనకు అవసరమయ్యే మనం ఆలోచించగలిగే మన జీవితంలో ఎందుకొచ్చాము? దేనికోసం ఉండాలి? దేనికోసం మాత్రమే తాపత్రయపడాలి? ఇలాంటివన్నీ విషయాలు మనకు తెలుసు. వాటి గురించి మాత్రమే మనం ముందుకెళ్తూ ఉన్నాము. వాటి వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే మనము పోయాక ఏవి మనతో పాటు తీసుకుపోతామో అనే విషయం మనకు తెలుసు. అవగతమవుతుంది. దాన్ని మనం ఇంకా మన బ్రెయిన్‌కి ఎక్కువగా ఇస్తూ దాన్నే ఇంప్లిమెంటేషన్ చేస్తూ వీటన్నింటి నుంచి దూరంగా వచ్చి తెలుసుకోగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. ఇలాంటివన్నీ పత్రి సారు, పిఎస్ఎస్ఎం వీటి ద్వారానే మనం నేర్చుకున్నాం. సో, సర్వదా, సతదా నేనెప్పుడు గూడా పత్రి సార్‌కి కృతజ్ఞతగానే ఉంటాను. ఐ నెవర్ బీ ఏ శిష్య టు పత్రి సార్. ఎప్పుడు నేను శిష్యురాలిని కాను. పత్రి సార్ ఇదే ముఖ్యంగా చెప్తూ ఉండేవాడు. సో, నాకు హి ఈస్ ఎ ఫ్రెండ్ టు మీ. హి ఈస్ ఆల్‌వేస్ ఎ ఫ్రెండ్ టు మీ. ఎంతో అద్భుతంగా చాలా చక్కగా విషయాలని చక్కగా నేర్పిస్తూ వచ్చారు. సో, ఈరోజు ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఈ 'కంప్లీట్ మ్యాన్' అనే అద్భుతమైన ప్రోగ్రామ్ ద్వారా నాకు ఎన్నో విషయాలని నెమరు వేసుకునే ఛాన్స్ ఇచ్చినందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు దానికి థ్యాంక్ యూ. సో మీరిప్పుడు కడతాల్లో ఉన్నారా? లేదు కదా! అది మీ బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్ అంతే. యెస్. 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 బట్ ఫస్ట్ చూడగానే కడతాల్లో ఉన్నారనుకున్నాను. అండ్ అలాగే ఎంత చక్కగా మాట్లాడారు మేడం. మరి మీరేం కంగారు పడ్డారు గానీ ఎంత మాట్లాడారు. మీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే నిజంగా నాకు జలస్ పుట్టుకొస్తాందనమాట లోపల నుంచి. మీరు పత్రి గారి దగ్గరగా చూసి ఆయన ఒళ్ళో కూర్చొని ట్రావెల్ చేయడం. సో, అలాగా. మరి ఇంకొకటేంటంటే సో, ఆయనతో చాలా జర్నీ. నిజంగానే మీరన్నట్లుగా మన పిల్లలే మనం ఒళ్ళో ఎక్కువ సేపు కూర్చోబెట్టుకోలేం. పక్కకు పెట్టేస్తాం కాసేపు. సో, అలాగా ఆయన ఓర్పు, ఆయన సహనం ఎంత ఉంది. సో, మనల్ని దగ్గర తీసుకోవడం కానీ, అండ్ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేయటం. ఎప్పటికప్పుడు ఆయన మనల్ని సరిచేయటం. సో, మన ఆలోచనలని ముందుగా మనం ఎలా ఆలోచించాలి ఫస్ట్ మనసులో. సో, అలాంటి మీరెలా ఆలోచిస్తే ఆయన మళ్ళీ ఆఫ్టర్ 15 డేస్ ఆయన మీ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడం ఏంటి? గుర్తుపెట్టుకోవడం ఏంటి? వనపర్తి అని చెప్పడం ఏంటి? కదూ! యెస్. చాలా వండర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. నిజంగా అదైతే చాలా వండర్ మేడం. మనం ఎప్పుడో చెప్పాం. మీరెప్పుడో చెప్పారు ఆయనకి. సో, అది అది గుర్తుపెట్టుకొని ఆయన వనపర్తి అని అనడం. యాహ్!
మీకన్నీ ఇవన్నీ స్వీట్ మెమరీస్, చాలా లవబుల్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఇంకదు థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ. యా. మరి ఇలాంటి కంప్లీట్ మ్యాన్ యొక్క ఆమ్, పత్రి గారి గురించి సో మూవీ రాబోతుంది, మరి మీ మాటల్లో ఎలా, మరి ఇంతవరకు ఇప్పుడు మూవీ రాబోతుందంటే ఇంకా ఇంకా ఎంతో మందికి స్ప్రెడ్ అవ్వబోతుంది ఈ ధ్యానం గురించి చెప్పే ఒక వ్యక్తి అంటూ ఉండేవారు ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలులో ఎన్నేళ్ళు ఉన్నా కూడా నాకు తెలియలేదు మెడిటేషన్ గురించి ఒకరంటూ చెప్తున్నారు, ఇంత జ్ఞానాన్ని అందించేవారు అంటూ ఉన్నారు. సో ఒక పిరమిడ్ అంటూ ఉంది అన్న విషయం నాకు తెలియదు 2016 వరకు యాక్చువల్ నిజంగా అయితే కనుక. సో మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇంత స్ప్రెడ్ జరుగుతుంది, దేశ విదేశాల్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, తెలిసిపోయింది కూడా. మరి ఇలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రనే మరి రాబోతుంది మూవీ రూపంలో. మరి ఎలా వస్తే ఎంత వరకు ఇంకా ఇంకా ఈ ధ్యానాన్ని మనం అందివ్వగలం, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మనం అందివ్వగలం, జనాల్లోకి ఇంకా ఎలా తీసుకోపోగలం అంటారు? మేడం యాక్చువల్లీ ఈ పత్రిజీ ఫిలిమ్స్ అనేది ఒక గొప్ప వరం అని చెప్పాలి. పత్రిజీ బయోడేటాని అందరికీ చూపించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే మనకు రామాయణం తెలీదు, రాముడు ఎవరో తెలియదు, వెంకటేశ్వరుని చరిత్ర తెలియదు, ఏ దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేదు. ప్రతి ఒక్కటి కూడా పురాణాలలో రాసి పెట్టిన దాన్ని మన డైరెక్టర్స్ చూపిస్తే వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇలా ఉంది, రాముని చరిత్ర ఇలా ఉంది, షిరిడి సాయిబాబా చరిత్ర ఇలా ఉంది అని వాళ్ళ యొక్క మూవీల ద్వారా మనము ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. మన పిల్లలకి కూడా ఇంకా తెలుస్తుంది, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఈ పత్రిజీ ఫిలిమ్స్, ఈ పత్రిజీ పైన చేసే డాక్యుమెంటరీ అనేది ఎన్నో తరాల వాళ్ళకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజెప్తుంది. ఇప్పుడు నేను పత్రి సార్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, అవి నాకు తెలిసినవి మాత్రమే. కానీ ఇలా ఎంతో మంది వ్యక్తులకు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు, వాళ్ళ యొక్క జ్ఞానం అంటే వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇలా పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా చూపించడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక ధ్యానం అంటే ఏంటి, ఒక యోగి ఎలా ఉండేవాడు, అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎలా ఉద్భవించింది, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని యొక్క పని ఏంటి అనేవి ఇలా ఎన్నో అందరికీ క్షుణ్ణంగా తెలిసిపోతాయి మేడం, ఖచ్చితంగా తెలిసిపోతాయి. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసే నాకు పత్రి సార్ గురించి కొన్ని తెలియదు, 20 years ఉన్నా కూడా మనము కొన్ని తెలియదు. అలాంటివన్నీ ఫిలిమ్స్ చూడడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఇలాంటివి ఎన్నో విషయాలు ఇంకా భూతద్దంలో పెట్టి చూసినట్టు అన్ని కూడా అద్భుతంగా అందరికీ తెలుస్తున్నాయి. సో పత్రిజీ ఈ ఫిలిం, ఈ డాక్యుమెంటరీ అనేది అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు, వెంకట్ సార్ తో మాట్లాడదామా? సార్ హాయ్ సార్. ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ధన్యమైపోయింది. ఇద్దరు